మనం మందులు వేసి రసాయనాలు అనేక రకాలు ఉపయోగించేసి ఒక ఎకరానికి ఒక 10 బస్తాలు పండే చోట 100 బస్తాలు పండించేసి అనారోగ్యపరమైనటువంటి నష్టాన్ని సమాజానికి మానవాళికి అందించి అది ఎంతో రకమైనటువంటి తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు సమాజంలో ఏర్పడుతున్నాయి. ఉదాహరణకు చూడండి, మనం చాలామంది మనకి అనేక చోట్ల క్యాన్సర్లు ఎక్కువగా వస్తున్నాయి. అంతకు పూర్వం ఏదో వయసు వచ్చినప్పుడు వచ్చే క్యాన్సర్లు ఉండేవి, కానీ ఇప్పుడు క్యాన్సర్లు ఒక చిన్న పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చివరి క్షణం వరకు ఉండేటువంటి వారందరూ కూడా ఎక్కువ మంది మరణించేటువంటి శాతం క్యాన్సర్ల ద్వారా మరణిస్తున్నారు అనేటువంటి విషయం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు తెలియజేయడం జరిగింది. దీనికి కారణం ఏంటి అని విశ్లేషిస్తే వచ్చినటువంటి పదార్థాలు, తినేటువంటి పదార్థాల్లో అంతా కూడా అది విషతుల్యంగా ఉంది అని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆ విషతుల్యం ఆ పదార్థాల్లో ఎందుకు వచ్చింది అన్నట్లయితే రసాయనాలు ఎక్కువగా పదార్థాల్లో ఉండడం వల్ల ప్రమాదకరమైనటువంటి రసాయన తుల్యమైనటువంటి అంశాలు పదార్థాలు మనం తినేటువంటి పదార్థాల్లో ఉండడం చేతే మనందరికీ కూడా క్యాన్సర్లు వస్తున్నాయనేటువంటి విషయం విశ్లేషించడం జరిగింది. మరి అందుకే చాలామంది పెద్దవారు, పట్టణాల్లో ఉండేటువంటి వారు, ఆరోగ్యం మీద శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది సేంద్రియమైనటువంటి ఆహార ఉత్పత్తుల గురించి ఎంతో డబ్బులు వెచ్చించి ఆ పదార్థాలను కొనుక్కుంటున్నారు. మరి మనకు కూడా అటువంటి గిరాకీ వస్తుంది. ఎందుకంటే సేంద్రియ ఉత్పత్తులకు ఉన్నటువంటి గిరాకీని ఆసరాగా తీసుకుని మనం మంచి ఆర్థిక వనరులు మనం సమకూర్చు